హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో మన తాడేపల్లిగూడెం కుర్రాడు. అవును, మీరు విన్నది నిజమే. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, నయనతార ప్రధాన తారాగణంగా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మించిన మనశంకర వరప్రసాద్ గారు పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. ఈ సంక్రాంతి సినిమాల్లో బ్లాక్ బస్టర్గా నిలిచిందని చెప్పాలి. అలాంటి అరుదైన సినిమాలో మన తాడేపల్లిగూడెంకి చెందిన కుర్రాడు సుందర్ నటించాడు. అయితే అనిల్ రావిపూడి తోటి తనకున్న ఫ్రెండ్షిప్ ద్వారానే ఈ అవకాశం వచ్చినట్లుగా తెలుస్తుంది. అసలు సుందర్కి అనిల్ రావిపూడికి సంబంధం ఏంటి, సినిమాలో చేసిన క్యారెక్టర్ ఏంటి, ఆ క్యారెక్టర్ రెస్పాన్స్ ఎలా ఉంది, నటీనటులతోటి ఆయనకి ఎలాంటి బాండింగ్ ఏర్పడింది, ఫ్యూచర్లో ఏమన్నా సినిమాలు చేస్తారనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు నాతో ఫాలో అవ్వండి. మనశంకర వరప్రసాద్ గారి చిత్రంలో నటించిన మన తాడేపల్లిగూడెం కుర్రాడు సుందర్ మనతో ఉన్నారు. అసలు ఈ అవకాశం ఎలా వచ్చింది? సో హాయ్ భయ్య, ముందుగా సంక్రాంతికి మనశంకర్ వరప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. సో అనిల్ రావుపూడి గారికి అయితే ఇది 9th హిట్ అని చెప్పొచ్చు సంక్రాంతికి. మన ఫ్యాన్స్ అందరికీ కూడా మంచి సినిమా ఇది. సో నేను ఈ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందంటే, నేను ఆల్మోస్ట్ 7 years బ్యాక్ వరకు కూడా మూవీస్లో ట్రై చేశాను. ఆ సీరియల్స్ అయితే ఒక 7 సీరియల్స్ మెయిన్ లీడ్ చేశాను. అందులో 5 సీరియల్స్ మోస్ట్ పాపులర్. అందులో నాకు 2 సీరియల్స్ బెస్ట్ అవార్డు వచ్చింది త్రూ అవుట్. నేను చేసిన 5 సీరియల్స్ కూడా మోస్ట్ పాపులర్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్సే. సో అలానే అనిల్ రావుపూడి గారు నాకు అక్కడే పరిచయం. ఆయనతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. హీఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో ఆయన ప్రతి సినిమాలో రాజా ది గ్రేట్లో కానీ, అలానే సర్లే నీకెవరు కానీ, పటాస్ కానీ నన్ను ఎంకరేజ్ చేశారు. సో ఈ సినిమాకి అనుకోకుండా నన్ను పిలవడం, అదే టైంలో ఆయన విత్ ఇన్ షార్ట్ టైంలో ఆ క్యారెక్టర్ చెప్పడం, నిజంగా ఆ క్యారెక్టర్ ఇంత పేలుతుందని అనుకోలేదు. సినిమా మొత్తం ట్రావెల్ అయ్యేది, చిరంజీవి గారి క్యారెక్టర్ మొత్తం ట్రావెల్ అయ్యేది ఈ సినిమా మీదే. సో చిరంజీవి గారి క్యారెక్టర్ నన్ను బేస్ చేసుకుని, అంటే నా సీరియల్ ఏదైతే ఉందో అందులో ఆ సీరియల్ క్యారెక్టర్ని బేస్ చేసుకుని ఉంటుంది. సో దీనికైతే చాలా హ్యాపీగా ఉంది. సో సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా నాకు మంచి రెస్పాన్స్, కాల్స్ వస్తున్నాయి, మెసేజెస్ వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. నేను సీరియల్స్లో అవార్డ్స్ తీసుకున్నప్పుడు కూడా అంత హ్యాపీనెస్కి డబుల్ ఇది. ఈ సంక్రాంతికి మెగాస్టార్ మూవీలో, ఇంత బ్లాక్ బస్టర్ మూవీలో కొన్ని లక్షల మంది చూసే సినిమాలో ఇంత మంచి రోల్ ప్లే చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అసలు మీరు మళ్ళీ ఫర్దర్గా పిక్చర్స్లో నటించే అవకాశం ఉందా? ఏమన్నా ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? సో యాక్చువల్గా అయితే ప్రస్తుతానికి ఏం అనుకోలేదు. అందరూ కూడా సరదాగా ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్, అలాగే అందరూ కూడా కాల్ చేసిన వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్ అని అడుగుతున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ ఏం లేదు. అనిల్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ కాబట్టి ఆయన పిలిచారు కాబట్టి వెళ్ళాను. ఇప్పుడు బిజినెస్ పరంగా నేను చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాను. ఇక్కడ మొబైల్స్, తాడేపల్లిగూడెంలో మొబైల్ హబ్ అని రన్ చేస్తున్నాము. మనకి 3 stores ఉన్నాయి, అలాగే మనం డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాము. సో బిజినెస్ పరంగా ఇక్కడ టాప్ 1లో ఉన్నాము. సో దీన్ని స్టాండ్ బై చేసుకోవాలి. దీనికి ప్యారలల్గా 100% నాకు అది హాబీగానే ఉంటుంది, నా గోల్ కూడా. సో ఎప్పటికైనా మూవీస్ అయితే చేస్తాను, కంటిన్యూగా డెఫినెట్గా చేస్తాను. అది సుందర్ చెబుతున్నమాట. అనిల్ రావిపూడితో తనకున్న సాన్నిహిత్యంతో చిన్న అవకాశం అనుకుని వెళ్ళానని, అయితే సినిమా మొత్తం అదే బేస్లో రన్ అవడం చాలా ఆనందాన్ని కలిగింది చెప్తున్నమాట. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.